బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పూరి జగన్నాథ రథయాత్రకు ఒడిశాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మహోత్సవంలో భాగంగా లోకనాయకుడైన జగన్నాథుడు తన సోదర సోదరీమణులతో కలిసి గుండించ ఆలయానికి బయలుదేరనున్నారు. శ్రీ జగన్నాథ స్వామి అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది ఘోష్ రథంపై భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగనుండగా సోదరుడు బలభద్రుడు తాళధ్వజ రథంపై, సోదరి సుభద్రాదేవి దర్పదళం రథంపై కొలువై భక్తుల కోలాహలం మధ్య పయనించనున్నారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు రథాలను లాగి స్వామివారి కృపకు పాత్రులు కావడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరికి పోటెత్తారు. ఈ నెల 24 వరకు అత్యంత వైభవంగా సాగే ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతి ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించేలా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పూరి జగన్నాథ రథయాత్రకు ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మహోత్సవంలో భాగంగా లోకనాయకుడైన జగన్నాథుడు తన సోదర సోదరీమణులతో కలిసి గుండించ ఆలయానికి బయలుదేరనున్నారు. శ్రీ జగన్నాథ స్వామి అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది ఘోష్ రథంపై భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగనుండగా సోదరుడు బలభద్రుడు తాళధ్వజ రథంపై, సోదరి సుభద్రాదేవి దర్పదళం రథంపై కొలువై భక్తుల కోలాహలం మధ్య పయనించనున్నారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక దృశ్యాన్ని వీక్షించేందుకు రథాలను లాగి స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేశ విదేశాల నుంచి భక్తులు పూరికి పోటెత్తారు. ఈ నెల 24 వరకు అత్యంత వైభవంగా సాగే ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతి ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించేలా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు.